గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఎలా కనుక్కుంటారు, మేము కనుక్కోలేము కదా మేడం అంటారు. మీకు వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉంటే, తెల్లమైల ప్రాబ్లం ఉంటే మీరు కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. నేను పెరుగు తింటే తెల్లమైల అవుతుందిలే, మజ్జిగ తాగితే తెల్లమైల అవుతుందిలే అనేది అపోహ మాత్రమే. ఇంకా ఏంటంటే పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ హైజీన్ అంటే ఏంది? శుభ్రంగా ఉండడం. ఓకేనా? ఎక్కడ పడితే అక్కడ యూరిన్ పాస్ చేస్తుంటారు. పొలంలో అయితే ఫెసిలిటీ లేదు కాబట్టి వాటర్ తాగరు, అంతే కదా? నీళ్ళు తాగుతారా బాగానే అందరూ? ఎంత తాగుతారు డైలీ? ఎంత? 100 లీటరా? 2? కానీ ఎంత ఉండాలి? ఎంత వాటర్ తీసుకోవాలి? ఎంత తాగాలి? మీకు ఏమైనా జబ్బులు ఉంటే తక్కువ తాగాలంటే కిడ్నీ జబ్బు కానీ, గుండె జబ్బు కానీ, రక్తం తక్కువ ఉంటే తక్కువ తాగాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగితే కూడా కష్టం, గుండెకి కష్టమవుతుంది, కిడ్నీలకి కష్టమవుతుంది. కాబట్టి మామూలుగా మీరు హెల్తీగా ఉన్నారంటే మామూలుగా అయితే 3 to 4 లీటర్స్, 3 నుంచి 4 లీటర్ నీళ్ళు తాగాలి. తాగుతున్నారు అందరూ? తాగుతున్నారు. మార్నింగ్ పూట ఫుడ్ కంపల్సరీ తీసుకుంటున్నారా? పొద్దున తింటున్నారా టిఫిన్? ఎందుకు తినాలి పొద్దున టిఫిన్? మీకు అన్ని జబ్బులకి కారణం అదే, టిఫిన్ తినకపోవడమే. మామూలుగా అయితే టీబీ ఎక్కువ కదా మన ఇండియాలో. చాలామంది కరోనాతో కాదు చనిపోయేది, టీబీతో ఎక్కువ మంది చనిపోతారు. ఎందుకు? పొద్దున్న టిఫిన్ తినరు. ముందు పని చేసి వచ్చి ఒక 500 సంపాదిస్తే ఇంకా మళ్ళీ కూడబెట్టి మళ్ళీ హాస్పిటల్కి పోవడానికి రెడీగా ఉంటారు, అంతేనా కదా? కాబట్టి లేడీస్ ఎక్కువగా ఏం చేయాలి? పొద్దున టిఫిన్ కంపల్సరీ తీసుకోవాలి. లేకపోతే ఏమవుతారు? పొద్దున మీరు టిఫిన్ తీసుకోలేదు, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది, రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? అన్ని జబ్బులు వచ్చేస్తాయి. ఈమె దాంట్లో నేను అన్నీ సెట్ చేసుకోవచ్చు అనేది, అంతేనా కదా? కాబట్టి వీక్గా బలహీనంగా ఉంటారు, చూడటానికి లావుగానే ఉంటారు. మళ్ళీ ఎందుకు లావు ఉంటారు? మేము తినకపోయినా లావు ఉన్నాం కదా అంటారు. ఎందుకు అలా? ప్రాబ్లం ఏంది? మీలో ప్రోటీన్స్ అనేది తక్కువ ఉంది. పొద్దున్న లేస్తేనే ఒకరు ఏం చేస్తారు? అన్నం పప్పు, మధ్యాహ్నం అన్నం పప్పు, నైట్ వచ్చిన తర్వాత అలసిపోయినాం ఇంకా అన్నం పప్పు తిని హాయిగా పండుకోవడం. రాత్రి అంతా నిద్ర వస్తుందా? రాదు. ఎందుకు? బ్లడ్ తక్కువ ఉంటుంది, పిక్కల్లో కాళ్ళు నొప్పులు ఉంటాయి. కాళ్ళు నొప్పులు ఉంటే నిద్ర వస్తుందా? రాదు. మళ్ళీ పొద్దున్నే లేయాలి, లేచి మళ్ళీ పనికైతే పోవాలి, మళ్ళీ 500 సంపాదించాలి, అంతేనా? కాబట్టి మీ ఆరోగ్యం గురించి కంపల్సరీ మీరు టైం అనేది ఇవ్వాలి. టైం ఇస్తే మరి ఎట్లా గడవాలి మేడం, ఫుడ్ ఎలా తినాలి మేము అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు కాలంలో అయితే ఒక చిన్న ప్రాబ్లంకే వెళ్తే 10,000 ఖర్చు అవుతుంది. ఆ 10,000 మీరు మిగిలించుకోవచ్చు కదా మీ ఆరోగ్యం అనేది కరెక్ట్గా చూసుకుంటే, అంతేనా కదా? ఇప్పుడు కొంచెం ఓకే తెల్లమైల అవుతుంది చెప్పినారు, పెద్దోళ్ళు చెప్పినారు, మాకు ఇట్లనే ఇదిలే మీరు అట్లనే పెట్టుకోండి ఏం కాదు అని చెప్తుంటారు, అంతేనా కదా? అది కరెక్టా? ఏమవుతుంది తెల్లమైల అయితే? మీకు ప్రాబ్లం ఉంది, బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది, చెడు అంతా పోయిన తర్వాత నేను బాగుంటాను అంటారు, అంతేనా కదా? ఎంత చెడు పోతే అంత నేను ఆరోగ్యంగా ఉంటాను, అది తప్పు. మీకు ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, గర్భసంచికి ప్రాబ్లం వస్తే ఎలా చెప్తాయి? ఐదర్ తెల్లమైలన్నా కావాలి లేకపోతే బ్లీడింగ్ అన్నా కావాలి, అంతేనా కాదా? భార్య భర్త కలిసేటప్పుడు కంపల్సరీ కొంచెం బ్లీడింగ్ అవుతుంది అంటే క్యాన్సర్ వచ్చే లక్షణాలు. కాబట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళి ముందే చూపించుకుంటే 4th స్టేజ్ వరకు అవసరం లేదు కదా. కాబట్టి ప్రతిదీ కూడా మీరు నేర్చుకొని ఉండాలి. మీ దగ్గర కంపల్సరీ ఎవరికైతే కొంచెం చదువు అన్న వస్తుంది కదా వాళ్ళు బీపీ అపరటస్ అనేది పెట్టుకోవాలి, అంతేనా కదా? బీపీ ఎంత ఉంది? బీపీ నార్మల్ బీపీ ఎంత? 120/80 సరేనా? అందరికీ 120/80నే ఉంటుందా? తక్కువ. ఎక్కువ అంటే ఎంత ఉండాలి? 100 ఉంటుంది ఒక్కొక్కరికి. బ్లడ్ తక్కువ ఉందనుకో వాళ్ళకి 90-80 కూడా ఉంటుంది,
అంతేనా కదా? కాబట్టి ఎలాగనుకుంటారు నాకు బ్లడ్ తక్కువ ఉంది అనేది, అంటే వేరే దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మీకు బ్లడ్ తక్కువ ఉందా అనేది ఎలాగనుకుంటారు మీరు? టంగ్ చూసుకుంటారు. నాలుక ఎలా ఉంటుంది? బ్లడ్ తక్కువ ఉంటే వైట్గా ఉంటుంది. మరీ వైట్గా ఉందంటే ఇంకా అయిపోయింది, బ్లడ్ చాలా తక్కువ ఉందని అర్థం. కొంచెం వైట్గా కనపడితేనే మీరు జాగ్రత్త పడాలి. ఇంకా ఏం చూస్తారు బ్లడ్ తక్కువ ఉంది అంటే? అంతే. ఇంకా గోర్లు అనేది చెక్ చేస్తాం. గోర్లు ఎలా ఉంటాయి? హెల్తీగా ఉన్నట్ట, ఆరోగ్యంగా గోర్లు ఎట్లా ఉంటాయి? నార్మల్గా గోర్లు ఎప్పుడైతే ఉంటాయో ఇట్లా నార్మల్గా ఉండాలి. లోపలికి వెళ్ళినాయనుకో చెంచాల మాదిరి, ఏంది అర్థం? రక్తం తక్కువ ఉంది, విటమిన్స్ డెఫిషియన్సీ ఉంది, అంతేనా కదా? స్పూన్ షేప్ అంటారు. స్పూన్ షేప్ ఉంటే ప్రాబ్లం, అంటే కిందికి ఇట్లా రాకూడదు. ఇంకా ఏంది? పైన ఉబ్బినట్టు ఉంటే, గోర్లు ఉబ్బినట్ట పైన ఇట్లా ఉబ్బినట్టుంటే మీకు ఏదైనా గుండెలో కానీ ఊపిరితిత్తులో కానీ మీకు సమస్య ఉంది అని అర్థం. కాలువాపు వస్తున్నాయి. కాలువాపు వస్తున్నాయి అంటే ఏంది అర్థం? మీకు ప్రోటీన్ తక్కువ ఉంది అని అర్థం బాడీలో. ప్రోటీన్ అంటే ఏంది? ప్రోటీన్ మీకు తక్కువ ఉందంటే ఏంది అర్థం? చదువు రాదు కానీ మీకు అందరికీ చెప్తా ఉంటే గుర్తుంటుంది. నేను అలానే చెప్పినాను అనుకో, ఏదో చెప్పింది మేడం, ఏదో విన్నాము అయిపోయింది మీటింగ్ అని చెప్పి అనుకుంటుంటారు. నేర్చుకోవాలి కదా మీరు, అంతేనా కాదే? మాంసకృతులు ప్రోటీన్ అంటే, ప్రోటీన్ దేంట్లో? మాంసం తింటే వస్తుందా? మరి వెజ్ వాళ్ళు ఎట్లా అని అనుకుంటుంటారు, అంతేనా కాదా? ఆకుకూరలో ప్రోటీన్స్ అనేది ఉండదు. ప్రోటీన్స్ అనేది బ్యాల్లో ఉంటుంది. సోయాబీన్స్ అనేది ఉంటాయి కదా చంక్స్, దాంట్లో ప్రోటీన్స్ ఉంటుంది. ఓకేనా? ఎగ్లో ఉంటుంది ప్రోటీను. ఎగ్ అన్నిటికన్నా బెస్ట్. ఎవరైతే నాన్ వెజ్ తినారో ఎగ్ మాత్రమే తీసుకుంటారు కదా, అన్ని దాంట్లో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఓన్లీ విటమిన్ సి మాత్రమే ఉండదు. విటమిన్ సి అంటే ఏంది? మళ్ళీ విటమిన్ సి అందరికీ అవసరం. ఏ జబ్బులు రాకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ సి అనేది ఉండాలి. విటమిన్ సి అంటే ఏంది? విటమిన్ సి దేంట్లో ఉంటుంది? ఉసిరికాయలో ఉంటుంది, నిమ్మకాయలో ఉంటుంది. ఓకేనా? మళ్ళీ మీరు నిమ్మకాయ వేడి చేసుకుని తాగితే కాదు, డైలీ ఒక ఉసిరికాయ ఉప్ప కానీ ఉసిరికాయ ఊరగాయలు ఉంటాయి అది తీసుకున్నా, ఉసిరికాయ జ్యూస్ తీసుకున్నా మీకు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఎందుకు ఉసిరికాయనే చెప్తున్నానంటే 17 ఆరెంజ్ పండ్లు తింటారు కదా మీరు, 17 తింటే ఒక ఉసిరికాయలో అంతా విటమిన్ సి ఉంటుంది. కాబట్టి రోజు ఒక ఉసిరికాయ తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారా లేదా? ఆరోగ్యంగా ఉంటారు. ఏ జబ్బులు రాదు మీకు. కాఫ్, కోల్డ్, దగ్గు, పరిశ్రమ ఏ ప్రాబ్లం కూడా బాడీలో ఉండదు. కాబట్టి ఉసిరికాయ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మేడం? మేము చెట్లు లేవు కదా అంటారు. డ్రైవి కూడా తింటే కూడా ప్రాబ్లం లేదు. డ్రై తిన్నా మీరు ఓకే. మీరు పొద్దున మేము పని చేసుకోవడానికి కష్టంగా ఉంది, మేము లేచి మళ్ళీ వంట చేసుకుని తినాలంటే కష్టంగా ఉందంటే ఒక 2 ఎగ్స్ అన్నా ఉడకబెట్టో లేకపోతే ఆమ్లెట్ వేసుకొని తినిపోయినా కూడా మీరు ఆరోగ్యంగా ఉంటారు. అంతేనా కాదా? రైస్తో పాటు ఎగ్గు. రైస్ ఏంది? కార్బోహైడ్రేట్. అందరూ అన్నం ఎక్కువ తింటే లావ్ అవుతారు. ఎందుకంటే ఫాస్ట్గా బ్లడ్ షుగర్ని పెంచుతుంది అది. కాబట్టి ఇప్పుడు చాలామందికి షుగర్ జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు? రైసే ఎక్కువ తింటారు. రైస్ ఎక్కువ తిన్నా కూడా మీరు రైస్ది తింటే కూడా షుగర్ పెరగకూడదు అంటే దాంతోపాటు ఆకుకూరలు తినాలి. మళ్ళీ ఆకుకూరలు వలచడానికి కష్టం మేడం, చేసుకోలేము, మళ్ళీ నూనె కావాలి, మళ్ళీ అన్నీ కావాలి అని ఆలోచిస్తారు. కానీ ఆకుకూరలు తింటే మీకు ఆరోగ్యానికి చాలా మంచిది. రైస్తో పాటు రైస్ స్లోగా అబ్జర్వ్ అవుతుంది, అంటే షుగర్ అనేది పెరగడానికి ఇవ్వదు బాడీలో ఫాస్ట్గా. కాబట్టి ఆకుకూరలు తీసుకోవాలి. ఇంకా ఆకుకూరలు ఒక్కటే తీసుకుంటే సరిపోతుందా? ఏం తీసుకోవాలి? పప్పు కూడా తినాలి కదా. పప్పు తింటే వస్తుంది మనకు. ఏం చేస్తారు? ఇంత రైస్ తీసుకుంటారు, ఇంత కొంచెమే పప్పు తింటారు. ఎందుకు? కాస్ట్లీ అయిపోయింది, అంతేనా కదా? ఎక్కువ ఖరీదు అయిపోయింది. కానీ హాస్పిటల్కి అయితే ఫీజు 500 కడతాం మేము.
ఒక 10,000 టెస్టులకైనా బాడీ అంతా చెకప్ చేయండి, ఎక్కడ ప్రాబ్లం ఉందో కనుక్కోండి అని చెప్తుంటారు. అంతేనా కాదా? కానీ అది కాదు కదా. బాడీ చెకప్, మన బాడీ ఎంత ఫిట్గా పెట్టుకోవాలంటే, మన ఇండియన్స్ ఎంత హెల్దీగా ఉండేటవాళ్ళంటే ఏ ప్రాబ్లం వచ్చేది కాదు. 120 సంవత్సరాలు బతికేటవాళ్ళు. మా తాతగారు 99 ఇయర్స్ బతికినారు. ఆయన కూడా డాక్టరే. అర్థమైందా? కాబట్టి ఆ ఏజ్ రావాలంటే మనం హెల్దీగా ఉండాలి. రాత్రి అంతా సెల్ చూస్తుంటారు, మొబైల్ 12 వరకు, 1 గంట వరకు. పని చేసుకోండి, ఏదైనా ఆరోగ్యంగా చేసుకొని తినండి అంటే టైం లేదు, ఓపిక లేదు. ఓపిక ఎందుకు లేదు మీకు? ఏమైనా చేసుకోవడానికి బ్లడ్ తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది బాడీలో, అన్నీ నొప్పులే. లేస్తే నొప్పులు, కూర్చుంటే నొప్పులు. రూపాయి మాత్రలు వేసుకుంటారు నొప్పులు తగ్గడానికి. రూపాయి మాత్రలు వేసుకుంటే ఏం ప్రాబ్లం వస్తుంది మీకు? రూపాయి మాత్రలు, నొప్పుల మాత్రలు వేసుకుంటే ఏం ప్రాబ్లం వస్తుంది? గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. పొట్ట ఉబ్బరం వచ్చింది, గ్యాస్ ట్రబుల్ వచ్చింది, ఇంకా దీనికి మందులు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఒక ఇంజెక్షన్ వేయండి. ఇంజెక్షన్ వేస్తే ఇంకా చాలా బాగుంటాం మేము అని చెప్పి. ఇంజెక్షన్ అనేది అనవసరంగా వేయించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు సరిగా వేయలేదనుకో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అనవసరంగా ఇంజెక్షన్ వేసుకోకూడదు. అది అపోహ మాత్రమే. దానికన్నా మంచి మంచి మందులు ఉంటాయి, సిరప్స్ ఉంటాయి. సిరప్స్ ఇంజెక్షన్ కన్నా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. అయినా మందులు లేకుండానే చూసుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి అంజలి మేడం క్లాస్ ద్వారా ఎంతోమంది జ్ఞానం పొందారు. అంటే ఎలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మనకి ఎంతో మేలు చేసే విషయాలు మనకి మేడం చెప్పారు. పైగా అందరికీ ట్రీట్మెంట్ ఇంత ఉచితంగా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. అందుకని ఊరందరి తరఫు నుంచి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మేడం గారికి. మాది బుల్కాపూర్ గ్రామము. మదర్ ఇండియా ట్రస్ట్ నుండి అంజలి రెడ్డి మేడం గారు వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారండి. లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక్కొని టెస్టులు చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి వాళ్ళకు తెలియని విషయాలను తెలియజేసి వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ చేయాలని చెప్పారు. వాళ్ళ నుండి మేము చాలా హెల్ప్ పొందాం. మేడంకి థ్యాంక్స్. బుల్కాపూర్ గ్రామం విలేజ్లో అంజలి రెడ్డి మేడం గారు ఇక్కడ చెస్ట్ మరియు గర్భసంచి క్యాన్సర్ గురించి జాగ్రత్తలు చెప్పారు. ఇంకా ఫ్రీ టెస్టులు, ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చి ప్రజలకు సేవలు అందించారు. మేడంకి థ్యాంక్స్. అంజలి మేడం గారు హైదరాబాద్ నుంచి వచ్చి మా బుల్కాపూర్ గ్రామంలో రొమ్ము మరియు గర్భసంచి క్యాన్సర్కు ఎలా దారి తీస్తున్నాయో దానికోసం మాకు అవగాహన తెలిపారు. దానివల్ల ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, వీటిని ఎలా అరికట్టాలనే దాని గురించి మాకు మేడం తెలియజేశారు. మాకు చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు. సో దీనివల్ల చాలామందికి ఉపయోగకరంగా ఉంది. మాకు మేడం టెస్టులు కూడా చేసి ఏం ప్రాబ్లమ్సో దానికి సొల్యూషన్ కూడా చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఊరి ప్రజలకు హెల్ప్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. హైదరాబాద్ నుండి అంజలి మేడం వాళ్ళు వచ్చారు. ఇక్కడ చాలామంది లేడీస్ వాళ్ళను చూశారు. రొమ్ము క్యాన్సర్, గర్భసంచి గురించి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, వాటి గురించి చాలా కేర్ తీసుకున్నారు మేడము. వేరే ఎక్కడ వెళ్ళినా మనము ఫీజు తీసుకొని అక్కడ వెయిట్ చేయడం వల్ల టైం అంతా వేస్ట్ అవ్వడం వల్ల మేడం అలా కాకుండా మన ఊరికి వచ్చి చాలామంది లేడీస్కి చూసినందుకు మళ్ళీ ముందల ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఎలా తీసుకోవాలి జాగ్రత్తలు అన్నీ చెప్పారు మేడం. థ్యాంక్ యూ.